చేసి ఎందుకు చెప్తున్నా అంటే, మేడం చెప్పినట్టుగా హెల్తే కాదండి, వెల్తే కాదు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే నా లైఫ్ నా హ్యాండ్స్‌లో ఉంటుంది. దేర్ ఈస్ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. అంటే ఒక 72,000 నర్వ్స్ ఉంటాయి మనకి. 3.8 మిలియన్ సెల్స్ ఎవ్రీ సెకండ్ మనకి పుడుతూ ఉంటాయండి. డాక్టర్ గారి దగ్గర నేను ఇవన్నీ చెప్పకూడదు కానీ మేడం ఎండోర్స్ చేస్తారనుకుంటాను. ఇది కంటిన్యూషన్ ఏంటంటే ఈ మిలియన్ సో మెనీ నుంచి మనం సెకండ్ ఈజ్ ద క్రియేషన్. బాడీలో మనకు కనబడని మనం రికగ్నైజ్ చేయని సెల్స్ ఎంత ఫాస్ట్ గా గ్రో అయితే దాన్ని ప్యూరిఫై అంటే గొంగళి పురుగు ఫస్ట్ ఏముంటదంటే చిన్న లార్వా ఉంటుంది, అంతకంటే కూడా చిన్నది డాట్ లా ఉంటుంది అనమాట. దాన్ని సీడ్ అంటారు. రాయలసీమ వాళ్ళకి బాగా తెలుస్తుంది సెరికల్చర్ లో. అది చిన్న డాట్ లా ఉండే ఒక సీడ్ సీతాకోకచిలుక అవుతుందంటే మనకు తెలియకుండా ఉండే పుడుతున్నాయి. అవి పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంకెంత క్రియేషన్స్ లైక్ ఫ్లయింగ్ కలర్స్ లో సీతాకోకచిలుకలు వస్తాయో మనం ఆలోచించుకుంటే చాలు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ పవర్ఫుల్. రీసౌండ్ వస్తుందా మేడం? I think somewhere resound is coming. Okay. Yes, sir. Two systems. Yes. Most of the people ఏమనుకుంటాం అంటే మనం ఏదైనా చేద్దాం, బిజినెస్ లో పైకి వద్దాం. I hope somewhere. Yes. Right. So successful people ఎప్పుడు కూడా బిజినెస్ లో కెరీర్ లో సంపాదిద్దామని ఎవరైనా కూడా యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనం ముందుకు వెళ్దామని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. దాంట్లో అల్టిమేట్ గా అన్ని కోరుకునేది అంతా అయిపోయిన తర్వాత జరిగేది ఒకటేనండి. నాకు మనీ వచ్చింది, హ్యాపీగా ఉన్నాను, హెల్త్ బాగుంది, హ్యాపీగా ఉన్నాను, పిల్లలు సెటిల్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నాను. అంతా అయిన తర్వాత ఏం హ్యాపీ అండి? ఇప్పుడు నేను చెప్పిన సఫిక్స్లే కంపల్సరీగా కంటిన్యూస్ హ్యాపీనెస్ కావాలి. ఆ హ్యాపీనెస్ కోసం మనం పోరాడుతుంటాం, తప్పిస్తుంటాం, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. దాంట్లో వచ్చేదే హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ మనకి కావాలనుకుంటే వస్తుంది, లేకపోతే ఈరోజు నేను ఒక 1 month నుంచి క్లాసెస్ తీసుకోవట్లేదు. ఊరికే క్యాజువల్ గా స్టార్ట్ చేయాలి అనుకున్నాను. మేడం దగ్గర నుంచి మెసేజ్ వచ్చి కాల్ చేసి ఇలా వస్తారా అని చెప్పారు. అంటే దిస్ ఈజ్ ఎ థాట్, యాక్చువల్లీ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ మై మైండ్, నౌ టుడే ఇట్ ఈస్ బికమ్ మేనిఫెస్టెడ్. ఇలా ఎవరికైనా ఎప్పుడైనా ఇలా చేయాలనుకున్నాను, చేశాను, చేయాలనుకున్నాను, ఆపర్చునిటీ వచ్చిందని ఎవరైనా అనుకున్నారండి? కెన్ ఎనీబడీ సే? ఎస్ మేడం, ఎక్సలెంట్. స్వర్ణ గారు, మార్వెలస్. ఎస్ సార్, నాది ఈ లైఫ్ జర్నీ ఇప్పుడు నేను చేసేదంతా సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి. నేను కరోనా తర్వాత ఇంటికి పరిమితం అయ్యాను. అంతకుముందు కాస్ట్ అకౌంటెంట్ గా చేశాను. అయితే ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక హెచ్ఆర్ కమ్ వైస్ ప్రిన్సిపల్ గా ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి నేను ఒక లింక్ ద్వారా ఇంపాక్ట్ రావడం అనేది జరిగింది. ఇంపాక్ట్ నుంచి నరేంద్ర సార్ దగ్గరికి రావటం, ఈ మోటివేషన్ క్లాసెస్ చెప్పటం, మోటివేషన్ క్లాసెస్ తీసుకోవటం, అక్కడి నుంచి అట్లా స్టార్ట్ అయిన జర్నీ. ఈ రోజు నేను ఒక లెక్చరర్ అయ్యాను. ఒక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్స్ కి పేపర్స్ సబ్మిట్ చేశాను. ఎంఎస్సి సైకాలజీ కంప్లీట్ అవబోతుంది ఒక 2 months లో. చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకాలజీ కూడా కంప్లీట్ అవబోతుంది. ప్రస్తుతం ఒక కౌన్సిలర్ గా ఉన్నాను. కాలేజ్ పాస్ పర్సంటేజ్ 74 నుంచి 94 కి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year లో తీసుకురాగలిగాను. సూపర్ మేడం, సూపర్, మార్వెలస్. కంగ్రాచులేషన్స్ మేడం. స్వర్ణ గారు చూసారా, నేను ఎవరైనా చేయగలరు అనగారు వెంటనే స్వర్ణ గారు చెప్పగలిగారు. కానీ అందరికీ లేవా అంటే అందరికీ ఉంటాయి. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ స్టోరీ. Yes sir. Yes madam, చెప్పండి. So now I am getting prepared for UGC NET exam for 2. మేడం ఇది అన్మ్యూట్ లోకి వెళ్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. స్వర్ణ గారు ఎక్సలెంట్ to do PhD. సో ఫర్ ఎంట్రన్స్ మొన్న యూజీసీ ఎంట్రన్స్ కోసం అప్లికేషన్ పడినప్పుడు దానికి ఇస్తామని నేను అప్లై చేశాను. రేపు 18th ఎగ్జామ్ ఉంది. అది కనుక వస్తే కనుక ఈ సైకాలజీలోనే పిహెచ్డి చేద్దామని నేను అప్లై చేస్తున్నాను సార్. సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్. మోర్ పవర్ టు యు.
మేడంకి దిస్ ఈజ్ ఆల్. ఎస్ సార్. దిస్ ఈజ్ ఇదంతా సంవత్సరంన్నరలో ఇదైంది. దీంతో పాటే నేను ఇన్నర్ గా నేను కొన్ని కోర్సులు కూడా చేశాను. మైండ్ మాస్టరీ అని అట్లా కొన్ని కోర్సులు కూడా చేశాను. అన్ని టైం అనేది ఎవరికైనా ఒకటే ఉంటది సార్. దాన్ని ప్లాన్ చేసుకోవటం, అసలు మనకేం కావాలని మనము తెలుసుకోవటం అనేది ఫస్ట్ ప్రయారిటీ అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ స్వర్ణ గారు ఓపెన్ గా చెప్పారు. మేడం ఏంటంటే ఏం ఫోకస్ చేస్తే అది వచ్చింది. వరుసగా సీరియస్ గా నాకు కూడా స్వర్ణ గారు పరిచయం. ఒక 1.5 years లోనే ఎన్ని కోర్సులు చేయగలిగారంటే ఆ బీజం సీడ్ అనేది మైండ్ లోనే పడిందండి. అది మేనిఫెస్ట్ అయిందన్నమాట. సో ఇలా వాట్ యు వాంట్ యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఆల్ డే లాంగ్. అంటే వెదర్ లైక్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ యాక్సెప్టెన్స్ అండి. ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిన సూత్రం అన్నమాట. మీరు మిగతా వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ థాట్స్. ఒక గోల్ అనేది 2 సార్లు కనబడుతుందండి. ఒకటి మైండ్ లో, ఇంకోటి ఫిజికల్ గా. సో మీకు అందరికీ, మనందరికీ మైండ్ లో వేసిన ప్రతి గోల్ కూడా అది చిగురించి పుష్పంలో తయారయ్యి కాయ అయ్యి పండు అవుతుందండి. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. స్వర్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొంతమందికి ప్లాసిబో ఎఫెక్ట్, నోసిబో ఎఫెక్ట్ అని ఒక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. ప్లాసిబో అంటే ఏం లేదండి, ఒక డాక్టర్ గారు, యాక్చువల్గా ఇది నా ఎక్స్పీరియన్స్. మా తాతయ్య గారు చిన్నప్పుడు, అంటే నో మోర్, 1984-86లో మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు వస్తే మార్నింగ్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి స్టమక్ డిజార్డర్ అని వచ్చిందనుకోండి, ఆయనకి 6 పిల్లలు, 6 సన్స్, ఒక డాక్టర్ అన్నమాట. మా దగ్గర ఉన్నప్పుడు సడన్ గా ఆయన యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఏదో అయిపోతుందని చెప్పి అట్ ది ఏజ్ ఆఫ్ 8 years అందరినీ వచ్చేయమనేవారు. ఏంటంటే ఇంకా సివియర్ పోర్షన్స్ అయిపోతున్నాయి అనే ఫీలింగ్ లో ఉండేవారు అనమాట. అయ్యాయి 2-3 సార్లు అయిన తర్వాత డాక్టర్ గారు, మాకు విశ్వనాథరాజు గారు ఉండేవారు, ఆయన దగ్గరే ఉండేవారు అనమాట. ఆయన పిలిస్తే ఆయన వచ్చి ఇంజక్షన్ చేస్తే తగ్గిపోయేది. ఈ లోపల అందరినీ పిలిచేసేవారు, అందరూ వచ్చేసేవారు. వచ్చిన తర్వాత బిర్యానీ చేయి, అది చేయి, ఇది చేయి అని అడిగేవారు. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి, ఇక్కడ యాక్చువల్ జరిగేది ఏంటంటే డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ చేస్తే తగ్గిపోతుందనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ కాదండి, అది అబ్సల్యూట్లీ ఆ ఫీలింగ్ ఓన్లీ. ఎందుకంటే ఆయన వచ్చి ఇంజక్షన్ ఏమి ఇచ్చేవారు కాదు, ఓన్లీ సెలైన్ ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. సో ఇక్కడ ఏంటంటే చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ థాట్ మ్యాగ్నిఫై అవ్వాలంటే అయిపోతుంది, తగ్గాలంటే తగ్గిపోతుంది. డాక్టర్ గారు వస్తే తగ్గుద్ది అనేది ఒక థాట్ అండి. అది ఒక ఇన్నర్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఫీలింగ్. దాన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ఒక ఫేక్ ట్రీట్మెంట్ చేసినా కూడా రైట్ రెస్పాన్స్ వస్తుందన్నమాట. అలాగే చూడండి, చిన్నపిల్లలకి మెడిసిన్ ఇచ్చామనుకోండి, వేసుకో అంటే వేసుకోరు, చేదుగా ఉంటుందని. దాన్ని షుగర్ కోటింగ్ పిల్ల ఇచ్చేసారంటే ఇదేం లేదు, హోమియోపతి టాబ్లెట్ ఇచ్చినా కూడా దే విల్ బి వెరీ హ్యాపీ అండి. సో అలా వెరీ వెరీ పవర్ఫుల్ థింగ్స్ ఉంటాయండి. 1 minute అండి, ప్లీజ్ గివ్ మీ 1 minute. ఇలాంటివి మీకు ఏమన్నా ఉంటే ఒకసారి చాట్ బాక్స్లో ఒకసారి చాట్లో పెట్టండి. ఎనీథింగ్ మీరు ఇలాగా అనుకున్నది నిజంగా తీసుకోకపోయినా తగ్గింది, లేదా పాజిటివ్గా ఉన్నా తగ్గింది, లేదా ఈవెన్ సిక్నెస్ ఆల్సో తెలియకుండా ఏ రోజు బాగాలేదు అనుకుంటే ఆటోమేటిక్గా తలనొప్పి రావడం, అలాంటివి ఏమన్నా జరిగినాయా, బోత్ ఎనీథింగ్ ఉంటే ఒకసారి కైండ్లీ పుట్ ఇన్ ద చాట్ బాక్స్ ప్లీజ్. ఉన్నాయండి ఎవరికైనా? Anybody is having? If you have, please put in chat box. Yes, ఉన్నాయి. సో తర్వాత షేర్ చేస్తారు. వెరీ నైస్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉన్న పవర్ఫుల్ టూల్స్ కొన్ని తెలుసుకుందాం. ఎస్పెషల్లీ హెల్త్ లో మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా చేద్దాం. దీంట్లో మెయిన్ ఏంటంటే మైండ్ సెట్ అండి. మైండ్ సెట్ ఏంటి, 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. థాట్ బికమ్స్ థింగ్స్, అంటే మనం ఏమనుకుంటే అదే జరుగుద్ది అని ఇందా చెప్పాం కదా. సో ఏదైతే థాట్ ఉంటుందో మన మైండ్లో, ఆ థాటే వస్తుంది. దాన్నే థాట్స్. అవి ఏమవుతాయి, సడన్ గా నేను ఇప్పుడు ఎవరికైనా
ఎనీబడి కమ్ యాజ్ వాలంటీర్? ఎవరైనా వస్తారండి వాలంటీర్గా? ఎస్ మేడం, గిరిజా గారు. థ్యాంక్ యూ అండి. మేడం గిరిజా గారు, టెంపుల్ టెంపుల్ అన్నానండి, మీకు ఇమీడియట్ గా ఏం థాట్ వచ్చింది మేడం? ఏది సార్ ఏమన్నారు? టెంపుల్ టెంపుల్ మేడం, టెంపుల్ టెంపుల్ గుడి గుడి. ఏడుకొండల స్వామి వచ్చారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం. సార్. మీరు థాట్ అనగానే వెంటనే ఏడుకొండల స్వామి ఇలా అన్నారు, నవ్వారు, మంచి స్పెషల్ స్మైల్ ఇచ్చారు. దీంట్లో నాట్ ఓన్లీ ఏడుకొండల స్వామి అని ఒకటే కాదండి, మీకు వెంటనే ఏమై ఉంటుంది, స్వామి బంగారం గోపురం కనబడిందండి. సో దట్ ఇమేజ్ వచ్చింది. స్వామి గారు ఎస్, స్వామివారు గోపురం కనబడింది. ఇంకేం వచ్చింది మేడం? ఫీలింగ్ ఎలా అనిపించింది వెంటనే చూడగానే? అంటే బ్రహ్మోత్సవాలకి ఎలా అలంకరణ చేస్తారో టెంపుల్ ని, సో ఆ లైట్స్ తో పాటు గుర్తొచ్చింది. అండ్ Excellent. భగవంతుడు లోపల పూల అలంకారంతో ఉన్నలాగా గుర్తొచ్చింది సార్. ఎస్ మేడం. ఆ థాట్ రాగానే మీకు వెంటనే ఇమేజ్ కనబడింది, ఆ ఫీలింగ్స్ వచ్చినాయి, వెంటనే మీ కళ్ళల్లో తెలిసినాయి, మీ చేతులు ఇలా మూమెంట్ వచ్చింది, యాక్షన్ కూడా జరిగింది. సో ఎవ్రీ థాట్ విల్ హ్యావ్ దేర్ థాట్స్, వర్డ్స్, ఇమేజెస్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్. ఇవన్నీ అంత 3, 5 కలిసిపోయి ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటాం, గుడి అంటే ఓకే, ఒక గుడి, టెంపుల్, ఒక వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ లో కనపడింది అనుకుంటాం. బట్ యాక్చువల్ గా మనకు లోపల జరిగే ఈ ఎఫెక్ట్ అంతా ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి దిస్ ఈస్ ద వే హౌ థింగ్స్ విల్ బి ఫార్మ్డ్. అలాగే మనం కారు కొనుక్కోవాలనుకోండి, వెంటనే ఏం చేస్తాం, బయటకు వెళ్ళినప్పుడు కార్స్ అన్ని చెక్ చేస్తుంటాం. ఏ కార్ బాగుంది, ఏ కలర్ బాగుంది, ఏ బ్రాండ్ బాగుంది, ఇది మనం కొంటే ఎంత ఉంటుంది, దీని కాస్ట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా థాట్స్ వస్తాయి అన్నమాట. అలా ప్రతిదీ మన లైఫ్ లో ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నామో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ది ఫార్మ్డ్ ఇన్ ది వ్యూ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ట్రిప్ అన్నమాట. ఇప్పుడు ఫారిన్ ట్రిప్ అనగానే వెంటనే నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు, ఎంజాయ్ చేసినప్పుడు ఈ థాట్స్ అన్ని వెంటనే ఒక ఫారిన్ ట్రిప్ అనగానే ఆ ట్రీఫా కనబడుతూ ఉంటుంది. ఇలా అందరికీ వచ్చే ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎనీబడి ఈజ్ హ్యావింగ్ దిస్ వన్, యూ కెన్ జస్ట్ పుట్ ఇన్ చాట్ బాక్స్ ఎస్. ఒకసారి మనం ఈ థాట్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అందరూ ఒకసారి వీడియోలోకి వచ్చి బాగా హ్యాండ్స్ రబ్ చేసి బాగా రబ్ చేయండి. చేసిన తర్వాత కొంచెం దూరంగా పెట్టండి, అటు ఇటు మూవ్ చేయండి, కొంచెం ఇలా కొంచెం టైట్ గా పెట్టి జస్ట్ మూవ్ చేస్తూ ఉండండి. మధ్యలో ఏమన్నా మీకు మ్యాగ్నెటిక్ బాల్ లాగా ఏమన్నా అనిపించిందండి? ఎనీబడి హస్ ఫెల్ట్? ఎస్, ఆకర్షిస్తున్నట్టున్నాయి సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి. సార్ సార్ ఎవరు చెప్పారు? వెంకటరాము సార్ నాగార్జున సార్. ఐ గుడ్ నాట్ గెట్. నాగార్జున గారు, వెరీ నైస్ అండి. నాగార్జున గారు, మధ్యలో మీకు ఒక మ్యాగ్నెటిక్ బాల్ లాగా వచ్చి అది అదేదో ఒత్తుకున్నట్టు వస్తుంది సార్. కరెక్ట్ కరెక్ట్, దట్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్ అండి. అది వైబ్రేషన్ మన చేతుల మధ్యలో మనలో ఉన్న ఎనర్జీ అటు నుంచి ఇటు పాస్ ఆన్ అవుతుంది అన్నమాట. అవును సార్, ఏదో ఒత్తినట్టు ఫీలింగ్ ఉంది సార్. సూపర్ సూపర్ అండి. హ్యాండ్స్ మధ్యలో మాదిరిగా ప్రెస్ అవుతుంది, దగ్గరికి వస్తున్నాయి. ఎక్సలెంట్, మోర్ పవర్ టు నాగార్జున గారు. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి నాగార్జున గారికి. వెరీ నైస్. సో దిస్ ఈజ్ కాల్డ్ మేనిఫెస్టేషన్. అంటే మనలోనే అన్ని ఉన్నాయని తెలియడానికి థాట్ ఒకటే కాదండి, ఇక్కడ వైబ్రేషన్స్ అన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం మేడం గుడి అనగానే వెంకటేశ్వర స్వామి కనబడగానే ఏమైందండి, ఈ వైబ్రేషన్స్ అన్ని అక్కడికి వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మన దగ్గరకు వచ్చినాయి అన్నమాట. అలాగే మనలో ఉన్న వైబ్రేషన్స్ మనం ఐడెంటిఫై చేసాం అనుకోండి, ముందు మనలోంచే బయటికి మిరాకిల్స్ క్రియేట్ చేయగలం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. అలాగే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండు అవసరం అండి రోజు కూడా. ఎందుకంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ లో ఫిజికల్ హెల్త్ ఒకటి ఉంటే సరిపోదు. హెల్త్ అనగానే ఏమనుకుంటాం మనం, ఎక్సర్సైజ్ చేయడం, జిమ్కి వెళ్ళడం అనుకుంటాం. అలా చేస్తే ఏమవుతుంది, ఓన్లీ 6 ప్యాక్స్ అంటే 6 ప్యాక్స్ వస్తాయి, లేదా మన ఎనర్జీస్ ఏముంటే అవన్నీ కూడా ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ వస్తుంది. అదే మెంటల్ హెల్త్ ఎలా వస్తుంది, మనలో ఉన్న వైబ్రేషన్స్ తెలుసుకోవాలి, దాన్ని రికగ్నైజ్ చేయాలి. ఇందాక చేసిన ఎక్స్పెరిమెంట్ మనం అదే అన్నమాట. సో మనం ఎక్కడైతే ఫోకస్ పెడతామో అక్కడే గ్రో అవుద్దండి. దట్ ఈస్ ద సెకండ్ లా ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ థర్డ్ ఈజ్ లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే అన్ని పక్షులు, ఒకే గూటి పక్షులు ఒక చోటగా చేరతాయి అంటారు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టు
మన ప్రపంచంలో ఇది మేనిఫెస్టేషన్ బై గాడ్ అండి, మనంగా చేసింది ఇది. ఇట్ ఈస్ క్రియేషన్ ఆల్మైటీ డిసైడ్ చేసి మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. ఇది ఒక క్రియేషన్ కాదు, ఇది మేనిఫెస్టేషన్. ఇది ఒక క్రియేషన్ కాదు, ఇది ఒక వైబ్రేషన్ అని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం. మంచి నీళ్ళన్నీ ఒక చోటే ఉంటాయి, ఉప్పు నీళ్ళన్నీ ఒక చోట చేరుతాయి, గోల్డ్ మైన్ అంతా ఒక చోట ఉంటుంది, ఫారెస్ట్ అంతా ఒక చోట ఉంటుంది, మంచి మనుషులందరూ ఒక చోట వస్తారు. సత్సంగం అంటే ఇప్పుడు ఈ రోజు మనం సత్సంగం జరుపుకుంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి అందరూ ఒకే థాట్ ప్రాసెస్ లో ఉన్నవాళ్ళు అనమాట. సో దిస్ వే వి మేనిఫెస్ట్ ద థింగ్స్. సో ఇవన్నీ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనం మొబైల్ ఫోన్ ఎవరికైనా ఫ్రెండ్కి ఫోన్ చేసామండి అనుకోండి, ఫ్రెండ్కి వెళ్తుంది కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళదు కదా. అలాగే ఒక మొబైల్ ఫోన్ కానీ ఒక రేడియో కానీ ఆన్ చేస్తే ఎలాగైతే ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడికి వెళ్తుందో, ఒక ఫిజిక్స్లో ఎక్స్పెరిమెంట్ చేసాం చిన్నప్పుడు, మీకు తెలిసే ఉంటుంది, ట్యూనింగ్ ఫోర్క్స్ అని. ఒక 100 పెట్టినా కూడా ఒకటి ట్యూనింగ్ ఫోర్క్ కానీ మనం ట్యాప్ చేసాం అనుకోండి, పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉన్న అదర్ ట్యూనింగ్ ఫోర్క్ మధ్యలో ఉన్నా కూడా అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రేడియో కానీ మొబైల్ కానీ ట్యూనింగ్ ఫోర్క్ కానీ, ఈవెన్ కొంతమంది అంటారు, అరే ఈరోజు ఇలాగే ఎప్పుడో మనం చూసినట్టున్నాం, ఇలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడో నేను ఇంతకుముందు చూసినట్టున్నాం, నిజమా కాదా అని అనుమానం వస్తూ ఉంటుంది. అలా ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందండి? వచ్చింది సార్. ఎస్, వెరీ నైస్. ఎవరు చెప్పారు? అక్షయ్ సాయి సార్. ఓ సూపర్. వస్తావమ్మా వీడియోలోకి, వీడియో ఆన్ చేసుకో. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. ఎప్పుడు వచ్చింది అలాగా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. ఒక 2-3 టైమ్స్ వచ్చింటుంది సార్. ఓకే, ఒక ఇన్సిడెంట్ నెరేట్ చేయగలవా అక్షయ్ సాయి? లేదు సార్, చాలా గుర్తులేదు. ఓకే, గుర్తులేదు, బట్ అనిపించింది కదా ఇలాగే ఎప్పుడో ఇలా జరిగింది, ఇలాగే మమ్మీ వచ్చి మాట్లాడదు, ఇలాగే స్కూల్లో ఇదే లెసన్ చదివినట్టు అనిపించింది, లేదా బోర్డు మీద రాస్తుంటే ఈ టీచర్ ఇలాగే రాశారు కదా ఒకసారి ఎప్పుడో చూసినట్టు అనిపించింది, అలా అనిపించిందా? ఎస్ సార్. నైస్, గ్రేట్ గ్రేట్. లెట్ us క్లాప్ ఫర్ అక్షయ్ సాయి. మార్వెలస్. చిన్నపిల్లలు ఎక్కువ మేనిఫెస్టేషన్ చేస్తారండి. అక్షయ్ సాయి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ద వే హౌ వి మేనిఫెస్ట్. అంటే ఇది మన ఊరికే మనం ఒకళ్ళొకళ్ళు చెప్పుకునేది కాదండి. ఇది ఇట్ ఈస్ లైక్ ఏ ఫిలాసఫీ కాదు, ఇట్ ఈస్ రియాలిటీ. సో దాన్ని అర్థం చేసుకోవడానికి మనలోంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని మాట్లాడుతున్నమాట. ఇది ఇందా చెప్పాను కదండి, ఇట్ ఈస్ అకల్ట్ సైన్స్ అని, ఏదో మూఢనమ్మకాల నుంచి వచ్చిందని అని చెప్తా ఉండేవారు. మన అయినా సరే వెళ్ళిపోతుండేవాళ్ళు. ఆ రోజు ఏదో దెబ్బ తగలడం ఏదో జరిగేది. బట్ ముందైతే బిలీవ్ చేసేవాళ్ళమా? లేదు, ఊరికి అలా చెప్పుద్దిలే అని అనుకుంటాం. ఇలా కొన్ని మనం అంటే ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళ ద్వారా కానీ ఒక యూనివర్సిటీలో ఒక సిగ్నల్ అయితే వస్తూ ఉంటుంది మనకు రాకపోయినా వేరే వాళ్ళ ద్వారా వస్తుంది. అది మనం విని ఆలోచించి ప్రిపేర్డ్గా వెళ్ళాలి. ఆ రోజు మానేయమని చెప్పట్లేదు, కానీ ప్రిపేర్డ్గా వెళ్ళాలన్నమాట. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపీన్. ఎందుకు వద్దంటున్నారు? ఇంట్లో జాగ్రత్తగా ఉందాం, అల్లర్లకు వెళ్ళొద్దు, అన్నెసరిగా డ్రైవింగ్ ఫాస్ట్గా చేయొద్దు, ఇలా కొంచెం ఆలోచనతో వెళ్ళమని వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఒకవేళ వెళ్ళినా కూడా జాగ్రత్తగా వెళ్ళరు బాబు అని. సో దిస్ ఈజ్ కాల్డ్ పవర్ఫుల్ క్వాంటమ్ ఫిజిక్స్ అండి. ఇది వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్కడి నుంచైనా రావచ్చు. సో దిస్ ఈజ్ ద వే హౌ వీ కెన్ డీల్ ద థింగ్స్. దీంట్లో యాపిల్ పైనుంచి కింద పడడం ఎంత నిజమో, అలాగే ఒక పెండ్యులం పట్టుకున్నాం అనుకోండి, అది కింద పడుతుందంటే పైకి ఎక్కుతుందా? యాపిల్ పెండ్యులం ఉందండి, పెండ్యులం చూసారు కదా పక్కన పెట్టాను. ఇది ఈ పెండ్యులంని మనం పట్టుకున్నాం అనుకోండి, అది కింద పడుతుందా పైకి వెళ్తుందా? వదిలేస్తే కింద పడుతుంది సార్. కింద పడుతుంది సార్. కిందకి పడుతుంది. నైస్. చిరువా చెప్పింది? వెరీ గుడ్. సో దాన్ని పట్టుకుని ఒక చిన్న పెండ్యులంని పట్టుకుని అలా చూస్తా ఉన్నాం అనుకోండి, అలా స్టేబుల్ మూవ్ అవుతుంటుందా? చిరువు చెప్పండి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా చిన్న పిన్ ఉన్నా దానికి దారం కట్టినప్పుడు తెలుస్తుంది. సార్ నా దగ్గర పెండలం ఉంది సార్. ఓ మేడం, నైస్. ఒకసారి చూపించండి మేడం.
చూపించమంటారా సార్? 1 సెకండ్. లేదు. మిగతా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈవెన్ గ్రీన్ టీ బ్యాగ్ ఉన్న తెచ్చినా కూడా మనం చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చండి ఎవరి దగ్గర ఉంటే. గ్రీన్ టీ బ్యాగ్ సార్ తెచ్చారా? తెచ్చాను సార్. నైస్. సరే నరేందర్ సార్ క్లాస్ లో ఇచ్చారు సార్. సూపర్. అయితే ఇంకా మీరు ఇంకా ఎక్స్పర్ట్, రెండోసారి కూడా చేయొచ్చు. ఒకసారి మేడం భాగ్యలక్ష్మి గారు అలా పట్టుకోండి. అలాగే సార్. అది మూవ్ అవ్వకుండా అలాగే ఉండేలా చూడండి. మేడం గిరిజా గారు కూడా తీసుకొచ్చారు. ఓకే సార్. మూవ్ అవ్వకుండా చూడండి. అదే కదులుతుంది సార్, మనం ఏం అవ్వట్లేదు. ఏం చేయట్లేదు. ఇప్పుడు అలా మీరు ఒక 1 మినిట్ నేను చెప్పింది వింటూ దాన్ని చూస్తూ ఉండండి. అలాగే సార్. మేడం మీ పెండిలమ్ మీరు పట్టుకున్నది గ్రాడ్యువల్ గా రైట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వస్తుందండి. రైట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వస్తుంది. రౌండ్ గా తిరగడానికి ట్రై చేస్తుంది. అది రౌండ్ గా రైట్ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి రౌండ్ గా రావడానికి ట్రై చేస్తుంది. రైట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వస్తుంది చూడండి. It is going right side and coming left side. It is going right side and coming left side. అవును సార్, వస్తుంది సార్. ఎస్ మేడం. గిరిజా మేడం కూడా అలాగే వస్తుంది చూసారా? మేడం పట్టుకున్నది. నైస్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ, భాగ్యలక్ష్మి గారు అండ్ గిరిజా మేడం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం? ఇది మీ దగ్గర నుంచి వచ్చిందా? మీరు చెప్తున్నారు, మాది కూడా కాన్సన్ట్రేషన్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా సార్, మీ వింటూ మేము దాన్నే చూస్తూ ఉండడం వల్ల. ఎక్సలెంట్. సో ఇక్కడ సిగ్నల్ వస్తే అక్కడ రిమోట్ ఆపరేట్ అయింది, ఇక్కడ రిమోట్ ఉంది, అక్కడ యాక్షన్ జరిగింది. అవును సార్. ఈజ్ ఇట్ మీరు ఫోర్స్ఫుల్ గా ఇంటెన్షనల్ గా చేశారా? రైట్ కి లెఫ్ట్ కి రావాలని ట్రై చేశారా? నేనేం చేయలేదు సార్, కరెక్ట్ పట్టుకున్నాను. మీరు చెప్తుంటే దాన్నే నేను బ్రెయిన్ లో ఆలోచిస్తూ మీరు చెప్పినవి అలాగే పట్టుకొని ఉంటే ఫస్ట్ స్ట్రైట్ గానే ఉంది సార్, తర్వాత మాత్రం మీరు చెప్పిన డైరెక్షన్ లోనే తిరుగుతుంది, రైట్ నుండి లెఫ్ట్ కి. సూపర్ మేడం, గ్రేట్ మేనిఫెస్టేషన్. మోర్ పవర్ భాగ్యశ్రీ గారు, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సార్. నైస్ మేడం. ఇప్పుడు ఇది ఏమైందంటే గ్రావిటీ ఎలాంటిదో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అలాంటిదే. అంటే గ్రావిటీ ఏదైతే సూత్రం, పర్ఫెక్ట్ సూత్రం అని అనుకున్నామో, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం అనుకున్నది జరుగుద్ది అనేది కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఏ లా అండి. ఇది బాడీ, మైండ్, మ్యాటర్ అని మనం మాట్లాడుకున్నాం. ఇందాక వాయిస్ పెడితే అలాగే ఒకసారి అందరూ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. వాయిస్ అయితేనే వైబ్రేషన్స్ క్లియర్ గా కనబడినాయండి. ఇప్పుడు ఏంటంటే వాయిస్ తో నాట్ ఓన్లీ జస్ట్ ఒక మనం పట్టుకున్న పెండులమే కాదు, వాటర్ కూడా చేంజ్ అవుతుంది. వాటర్ కూడా చేంజ్ అవుతుంది. అందువల్లనే చిన్నప్పుడు చూస్తారు, ఇప్పుడు గుడిలో కూడా మనకి ఇది ఇస్తారు, మసీదులో కానీ గుడిలో కానీ వాటర్ ఇస్తారు, అదే హోలీ వాటర్ లాగా. అంటే వైబ్రేషన్స్ అక్కడ బాగా గుళ్ళో వేద మంత్రాలు చదువుతున్నప్పుడు అవి రివర్బరేట్ అయ్యి అదంతా కూడా ఎనర్జైజ్ అయ్యి వాటర్కి ఆ మంత్రాల యొక్క పవర్ వచ్చింది. కాబట్టి మనం కొంచెం తీర్థం తీసుకున్నా మనకు చాలా పవర్ఫుల్గా కనబడుతుంది అన్నమాట. ఇలా ఎంటైర్ లేక్కే ఒకసారి ఫ్యూజివారా లేక్ అని, ఆ లేక్నే పవర్ఫుల్గా మార్చడానికి డిసీజెస్ అన్నీ వస్తున్నాయని చెప్పి ఒక మసారా ఎమోటో అని ఒక ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. అందరినీ పిలిచి, ఇంకా అదే వాటర్ ఉంది లేక్, అందరికీ డిసీజ్ వచ్చి మొత్తం పీపుల్ ఆర్ గెటింగ్ డౌన్. ఆ టైంలో అందరి చేత ఒక ప్రేయర్ చేయించారండి. చేసిన తర్వాత బిఫోర్ ప్రేయర్ అండ్ ఆఫ్టర్ ప్రేయర్ ఇలా మేనిఫెస్టేషన్ అయ్యి వాటర్ మాలిక్యూల్స్ యొక్క డిజైన్ మారిపోయింది. అంటే స్పెషల్గా పాజిటివ్ సైడ్ మారిందన్నమాట. అలాగే నెగిటివ్ సైడ్ మాట్లాడినా నెగిటివ్ కూడా ఉంది, అది కూడా ప్రూవ్ అయింది. హెవీ మెటల్ మ్యూజిక్ కానీ, అడాల్ఫ్ హిట్లర్ మాట్లాడిన మాటలకి, మదర్ తెరేసా మాట్లాడిన మాటకి లవ్ అండ్ ఎఫెక్షన్ అని మనం చెప్పి, ఎస్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ మనం పెట్టుకుని ఎవ్రీడే మనం మార్నింగ్ లేచినప్పుడు దీని మీద కొన్ని మీకు అందరు కనబడే ఉండొచ్చు, కొన్ని రాసుకుంటాం అన్నమాట. పీస్ఫుల్, సెరీన్, క్లియర్, పాజిటివ్, ఎనర్జెటిక్, హీలింగ్, డివైన్, అమృత్, మ్యాజిక్, హెల్దీ అండ్ పవర్ఫుల్ అని ఇలా రాశానండి నేను.
సో ఇలా రాసిన వాటర్లో మనం డైలీ నైట్ పడుకునేటప్పుడు ఐఎమ్ టేకింగ్ ఆల్ దిస్ వాటర్, ఈ వాటర్ తాగితే నాకు ఎనర్జీ వస్తుంది, పాజిటివ్గా ఉంటాను, రోజంతా కూడా వీక్నెస్ లేకుండా స్ట్రెంగ్త్ అని వస్తుందని అలా అనుకుని నేను మేనిఫెస్ట్ చేసాను అనుకోండి, ఇట్ హ్యాపెన్స్. దిస్ ఈస్ ద పవర్ ఫ్రమ్ ద వాటర్ ఆల్సో. సో మనం ఎయిర్ కాదు, వాటర్ కాదు, ఏదైనా మనం పాజిటివ్గా మార్చచ్చు. అలాగే మిరాకిల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. హెల్త్ ఈ రోజున ప్లేసిబో ఎఫెక్ట్ ఇందా చెప్తాం. అంటే మనం అనుకున్న దానికి అడిషనల్గా ఉంటుంది. అంటే మేజర్ డిసీజెస్, మేజర్ అక్యూట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా నేను మేనిఫెస్టేషన్ కూర్చుంటే అయ్యేది కాదు. అక్యూట్ గా చేయాల్సింది కంపల్సరీగా అటెండ్ కావాలి. సో ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుంది, ఆస్క్ మీ ఐ విల్ గివ్ అంటారు. అలా మనం ముందుకి చాలా పెద్ద వాళ్ళందరూ కూడా ఈ యోగానంద కానీ, నెపోలియన్ హిల్ కానీ, ఆల్బర్ట్ ఐన్స్టైన్ కానీ, డేల్ కార్నెగీ కానీ, రాబర్ట్ కియోసాకి కానీ, చాలా మంది ఇలాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే స్టడీ చేసిన తర్వాత బయట పెట్టింది ఇది ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కరెక్ట్, పర్ఫెక్ట్ అని తేల్చిందండి. మరి ఇక్కడి నుంచి ఎలా రావాలి మనం అంటే మనం తెలుసుకున్నాం వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, మనకు ఎలా అప్లై చేయాలి, మన హెల్త్ ఎలా ఇంప్రూవ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన హెల్త్ మనకి ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వాడాలో తెలియాలి. దానికి బెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇందాక నేను చూపించింది, డాక్టర్ గిరిజా గారు చాలా మంచి ఎక్సలెంట్ గా మనకి వర్కౌట్స్ అన్ని చెప్తారు. తర్వాత మంచి ఫాస్టింగ్, తర్వాత ఎలా బయటకు రావాలి, ఎనర్జీ ఎలా తీసుకోవాలి, ఏ డైట్ తీసుకుంటే దేనికి ఉపయోగం అన్ని చెప్పారు. వాటర్ కూడా ఇలా మనం ఏది కావాలంటే అది, ఎలా ఉండాలంటే అలా రాసుకుని మనం మేనిఫెస్ట్ చేసాం అనుకోండి, అది రిజల్ట్ ఎక్స్ట్రాడినరీగా వస్తుందండి. అలాగే బ్లూ వాటర్ బాటిల్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మనం మేనిఫెస్టేషన్కి ఉపయోగిస్తాం. దాంట్లో వాటర్లో బ్లూ కలర్లో ఉన్న స్పెషాలిటీ అంటే బ్లూ వాటర్ నుంచి మనం ఎనర్జీ మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యి పాజిటివ్గా మారుతుందన్నమాట. సోలార్ వాటర్ బాటిల్ అని, అది కూడా అందరి దగ్గర ఉంటే చూపిస్తాం మీకు. సో దీస్ ఆర్ ఆల్ ద ఏరియాస్ వేర్ వీ నీడ్ టు టేకప్. సో మరి ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే దానికి సక్సెస్ అవుతుంది అని ఆలోచిస్తే మనం కొంతమంది ఈవెంట్ని ఈవెంట్ లాగే చూస్తాం. అంటే ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి నాకు ఏమి అసలు నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది, నా కల్చర్ అంతా ఇంతే, చిన్నప్పటి నుంచి నాకు చదువు చెప్పించలేదు, పాత చిన్న కప్పల బడిలో అట్లా చదివాను, ఇంగ్లీష్ మీడియం లేదు, నేను కానీ చాలా బాగుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడిని, నాకు సరైన ఎడ్యుకేషన్ లేదు, పేరెంట్స్ ఇలిటరేట్, ఇలా నేను రాంగ్ స్టార్లో పుట్టాను, నాకంతా కూడా నాకు ఇది జాతకం సరిగ్గా లేదు, ఇన్ని రకాలుగా అనుకుంటాం కదండి. అది అనుకున్నప్పుడు ఏమవుద్ది, అలాగే ఉండిపోతాం. అంటే ఇది ఈవెంట్ ఏమన్నా మారుద్దండి, మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా మార్చగలమా? డేట్ ఆఫ్ డెత్ కూడా అది డిసైడెడ్, అది మార్చలేము. డేట్ ఆఫ్ బర్త్ అసలు మార్చలేము. ఎందుకు మార్చలేము అంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఈవెంట్ విచ్ విల్ నెవర్ చేంజ్. అవునా కదా? ఎస్ఆర్ నో అండ్ ఎస్ఆర్ నో. మన ఈవెంట్ ఏమైనా చేంజ్ చేయగలమండి? ఇవాళ ఎండాకాలం ఎండ వస్తుందండి, చేంజ్ చేసి సడన్ గా వర్షం పడాలనుకుంటే వస్తుందండి? మాన్సూన్ మారితే రాదు. సో ఇలా ఒక ఈవెంట్ని మార్చాలంటే మార్పు మన చేతుల్లో లేదు, ఈవెంట్ చేతుల్లోనూ లేదు, ఈవెంట్ చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అంటే అవుట్కమ్ మన పాజిటివ్గా రావాలంటే, ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ చదువుకోవాలనుకున్నాడు, ఆయన ఎగ్జామినేషన్ చాలా బాగా రాయాలనుకున్నాడు, ఆయనకి 100 మార్క్స్ రావాలి. ఈ 100 మార్క్స్ రావడం అనేది అవుట్కమ్గా పెట్టుకున్నాడు. టైం తగ్గిపోయింది, నెంబర్ ఆఫ్ డేస్ తక్కువ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలండి? అడిషనల్ ఎఫర్ట్స్ పెట్టాలి, నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచాలి. సో ఇంక్రీజింగ్ ఇన్ ద పెంచకుండా నేను అంతకుముందులాగా చదువుతాను, రోజు గంట చదువుతానంటే అయ్యేది కాదు. కాబట్టి అవుట్కమ్ బట్టి మనం రియాక్ట్ అవ్వడమా రెస్పాండ్ అవ్వడం చూసుకోవాలి. రియాక్షన్ అంటే ఏంటి? నెగిటివ్ సైడ్, అంటే నాకు అవ్వదు, రాదు అలా అనుకోవడం. రెస్పాన్స్ ఏంటి? నేను బాగా చదవగలను, అంతేనా? తిరుపాల్ ఎస్ సార్, అంతే సార్. ఇప్పుడు నాకు బాగా రావాలి మార్క్స్ అన్నప్పుడు ఏం చేయాలి? బాగా చదవాలి, అడిషనల్ ఎఫర్ట్స్ పెట్టాలి, ఫోకస్ పెంచాలి. ఈజ్ ఇట్ రెస్పాన్స్ ఆర్ రియాక్షన్? రెస్పాన్స్ సార్. ఈజ్ రెస్పాన్స్. సో రియాక్షన్ అంటే ఏంటి? అమ్మో ఇవి ఆల్రెడీ అయిపోయింది, సిలబస్ అంతా అయిపోయింది, ఇంక చదవలేనులే, నెక్స్ట్ సెప్టెంబర్ చూసుకుందాం అనుకోవడం రియాక్షన్. రెస్పాన్స్ ఏంటి? ఉన్న అవైలబుల్ టైంని బాగా యూటిలైజ్ చేసుకుని ఎలా అయినా సరే పైకి తీసుకురావాలనే ఎఫర్ట్స్ పెట్టడం రెస్పాన్స్. ఇప్పుడు మనం హెల్త్ ఇంప్రూవ్ చేయాలంటే రియాక్షన్ ఉంటే మంచిదా, రెస్పాన్స్ ఉంటే మంచిదా? రెస్పాన్స్ ఉండాలి. సో పాజిటివ్గా మనం మార్చాలి. దానికే చాలా టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ మనం ముందు చూద్దాం.
ఎవరైనా చెప్పగలరండి? మేనిఫెస్టేషన్ ఉపయోగించి లా ఆఫ్ అట్రాక్షన్ వాడి మన థాట్ ప్రాసెస్ని యూటిలైజ్ చేసి హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేస్తాం? చూద్దాం. విజువలైజేషన్ చేస్తారు. కరెక్ట్. ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. నాగార్జున గారు. సార్ మోర్ పవర్ టు యూ. ఎక్సలెంట్ అండి. విజువలైజ్ చేయాలి. అంటే ముందు ఇందా చెప్పినట్టుగా గోల్స్ రెండు సార్లు వస్తాయి కదా. ఒకసారి థాట్ లో వస్తుంది, ఇంకోసారి రియాలిటీలో వస్తుంది. థాట్ లో వచ్చిన దాన్ని విజువలైజ్ చేయాలి. ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా తీసుకోవాలి. దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేద్దాం. సో చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. మనం ఒక 2-3 టెక్నిక్స్ చూద్దాం. ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్ ఉండాలంటే మనం 100% రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలండి. ఎవరు తీసుకోరు కదా. నాకు వెయిట్ కనీసం ఒక 2 kgs తగ్గాలంటే పక్కింటి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకు తగ్గాలి, నువ్వు వాకింగ్ చేయంటే వీలవుతుందా? అవ్వదు. అంటే మనం పని మనమే చేయాలి కాబట్టి 100% రెస్పాన్సిబుల్ మనమే తీసుకోవాలి. దీనికి ఏం చేయాలంటే ఒక గోల్స్ పెట్టుకోవాలి, థాట్ ప్రాసెస్ డెవలప్ చేసుకోవాలి. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు స్టడీ చేస్తే ఏం చెప్పారంటే, ఎవరైతే ఒక ప్లాన్ చేసుకుని ప్లాన్డ్గా విజువలైజ్ చేసుకున్నారో వాళ్ళు సక్సెస్ అయ్యారంట. 2 బ్యాచ్లు MBA స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేస్తే ఒక బ్యాచ్ ఉన్న వాళ్ళందరికీ ఏమి డైరెక్షన్ ఇవ్వకుండా, ప్లానింగ్ ఏం లేకుండా వదిలేశారు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళే. హార్వర్డ్లో MBA అంటే దే ఆర్ అల్టిమేట్ పీపుల్. కానీ ఈ 2 బ్యాచెస్ని కంపేర్ చేస్తే ఎవరైతే ముందుగానే ప్లాన్ చేసుకుని రీవైరింగ్ చేసుకున్నారో, ఏమన్నా ఉన్న రెక్టిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా ముందుకు వచ్చారండి. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ వన్. సో దీని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్గా మన హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలండి? ఒక దాని అంటారు చెత్త పొట్టు దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా ఉండే స్లమ్ డ్వెల్లర్స్ దగ్గర హెల్త్ బాగుంటుందా? హైజీన్గా ఉండి ఇంట్లో ఉన్న అన్ని కూడా నీట్గా పెట్టుకుని ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకునే వాళ్ళకి బాగుంటుందా? న్యాచురలీ హైజీన్ ఉండి క్లీన్ చేసుకుని ఒక మంచి ప్రిన్సిపల్స్, హెల్తీ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యే వాళ్ళని ఉంటుంది. అలాగే మనకు తెలియకుండానే ఈవెంట్ కూడా అలాంటిది ఒక్కోసారి రావచ్చు. అంటే మనకు చుట్టుపక్కల వాతావరణం పొల్యూట్ కావచ్చు, లేదా మనం ఉన్న ఏరియాలో సరిగ్గా లేకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలండి? మనలో ఉన్న బాడీలో ఉన్న మైండ్, సోల్ అండ్ బాడీ మూడింటిని ప్యూరిఫై చేయడం మొదలుపెట్టాలి. దానికి చేయాలంటే ఫస్ట్ సూత్రం విజువలైజేషన్ చేయాలి. సో బాడీలో ఉన్న విజువలైజేషన్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు ఒక్కోసారి. ప్రతి పార్ట్ని మనం ఇన్నర్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి మనం చేయాలి, దాన్ని విజువలైజ్ చేయాలి. దట్ ఎక్సర్సైజ్ విల్ డూ ఇట్. ఓకే, I request everyone to at least come now, if possible, to do the meditation. Please come into video mode. Right, Andy. This is one of the clipping given. If you're driving. Madam. I would recommend to not do this exercise. Madam, వినపడుతుందా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్, క్లియర్ వినిపిస్తుంది సార్. ఓకే ఫ్రెండ్స్, నౌ ప్లీజ్ అందరూ ఒకసారి జస్ట్ రిలాక్స్డ్గా స్పైన్ స్ట్రైట్గా ఉంచి స్పైన్ ఎరెక్ట్గా ఉంచి కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ అబ్జర్వ్ ద మూమెంట్స్ అవుట్ సైడ్. మన చుట్టూ ఉన్న ఫ్యాన్ సౌండ్ కానీ, ఏసీ సౌండ్ కానీ, ఇంకేమన్నా డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే, సౌండ్స్ ఉంటే అది గమనిస్తూ ఉండండి. Now slightly change your attention. Bring your attention to breathing. Breathe in. Gently inhale. Relax your entire shoulders, neck, head, everything, and observe your nostrils during inhalation. Inhale.
and exhale. Just inhale and exhale. Just concentrate your eyes, closing your eyes between the eyebrows, and listen to this commentary. Close your eyes. Bring your attention to your face. Imagine you're looking at your own reflection in the mirror and say this to your own reflection: I love you. Imagine the reflection is repeating this back to you: I love you too. The only person who has to love you is you. That's when the world will fall in love with you. Bring your attention to your face. Say, I love you. Imagine the reflection is repeating back, I love you. Well, if you cannot imagine this, that is okay. But still, as you practice this, maybe tomorrow you can go in front of a mirror and repeat this phrase, I love you, a few times. And as you are able to communicate the message, I love you, to your own body, your body is now prepared to tag along with you to have much more wonderful human journey. Bring your attention to your ears, both your ears. Your ears receive the message from the whole world. The sounds bring information, and every information is making you a better person. And that's why you can say to your ears, I love you. Bring your attention to your eyes. You see the world with your eyes. Thank your eyes as you say, I love you. I love you so much that you are enabling me to see the beautiful creation. Bring your attention to your tongue, the tongue which tastes food and which uses words which can make other people feel better. Say, I love you to your tongue. Bring your attention to the top of your head. Repeat the phrase, I love you, to the top of your head. Repeat the phrase, I love you, to the back of your head. Bring your attention to your neck and shoulders. Repeat the phrase, I love you. Bring your attention to your shoulders, your right arm, left arm. Repeat the phrase, I love you, I love you, I love you. Keep repeating this phrase, I love you. And bring your attention to different parts of your body. Imagine that there is this beautiful wave of I love you flowing across your body. Imagine it's flowing from top of your head, along your neck, to your chest. Let it flow down to your abdomen. I love you. Imagine this message of I love you is entering into your heart. Heart is the organ which keeps pumping blood, sending blood to every single cell. And heart is also linked with the emotion of love. Well, even if you're sleeping, your heart will not forget to pump blood. Your lungs will not stop breathing. Say, I love you to these organs. I love you. I love you. Just keep repeating the phrases, I love you, and enjoy this whole process of relaxation which is happening to your body naturally as you are connecting with your body and repeating the phrase, I love you. Bring your attention to your abdomen, your sacred organs, your genitals and excretory organs, and repeat the phrase, I love you. Your thighs, your right thigh, your left thigh, place the phrases, I love you. Bring your attention to your right knee, I love you.
Place I love you on your left knee. Right shin and calf muscles. Left shin and calf muscles. Right ankle. Imagine you're massaging your right ankle with your hands and place the phrases, I love you, I love you, I love you. Bring attention to your left ankle. Place the phrases, I love you, I love you. Enjoy the process where the body is now repeating this message back to you. I love you. I love you. I love you. Bring your attention to the room that you're in. If you want, you can open your eyes and watch everything that is in the room. The chair, the tables, all those equipments, all those furnitures, anything that you can see. It could be a tree, it could be animal, it could be a relative. Imagine that the message of I love you is entering from your body into the room. It's like this beautiful electrical energy. You don't have to say this aloud. The room will feel your presence as you say I love you in your mind. Imagine every object in the room is now vibrating with I love you. I love you. Spread this message of I love you from your body beyond the room to your whole house. Imagine the whole city is now vibrating with I love you, which is emanating from you. Bring your attention to your family members, your loved ones, people with whom you do business. Imagine that there is this beautiful current of I love you entering into them, and they feel more and more inspired to have better, healthy, loving bond with you. This is all in your mind. But when you build this connection, everybody wants to do a better bonding with whoever is sharing love. That's just the nature of love. Love means to recognize divinity in everything that you interact with. Love means respect. Love means to honor that force which is making life easy. I love you. I love you. I love you. Just before open your eyes, before opening your eyes, just observe the inhale and exhalation again. Deep inhalation and exhalation. You can rub your hands, gently put on your eyes, and can gently open. Yeah. How do you feel? Great, sir. Great. Nice, sir. Very nice. థ్యాంక్ యూ. ఒక విషయం అబ్జర్వ్ చేయండి, మనం మెడిటేషన్ ఉన్నప్పుడు మీరు మెడిటేషన్ చేసి వింటున్నప్పుడు కామెంటరీని బ్రీదింగ్ అబ్జర్వ్ చేశారా? లేదండి, బ్రీదింగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. కామెంటరీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రీదింగ్ వచ్చాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్. దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్. పాస్ట్ ఈజ్ హిస్టరీ,
ఫ్యూచర్ ఈజ్ ఎ మిస్టరీ, ఎంజాయ్ ద ప్రెజెంట్ మూమెంట్. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండి. ఇది మనం ప్రాక్టీస్ ఎక్కడో చేయలేదు, మనం ఇంటెన్షనల్ గా ఒక కామెంటరీ పెట్టుకున్నాం, ఇంటెన్షనల్ గా బ్రీదింగ్ అబ్జర్వ్ చేసాం ముందు తర్వాత. సో దిస్ ఈజ్ కాల్డ్ కాన్షియస్లీ కాన్షియస్ ఎఫర్ట్. అన్కాన్షియస్ ఎఫర్ట్స్ జరిగిపోతాయి. అదేంటి? మన గుండె కొట్టుకోవడం, మన సంబంధం లేదు. 24 hours నాట్ ఈవెన్ సెకండ్ రెస్ట్ తీసుకోకుండా అవర్ హార్ట్ ఈస్ బీటింగ్. అది మనకు సంబంధం లేకుండానే జరుగుతుంది. అన్కాన్షియస్లీ కాన్షియస్ ఎఫర్ట్ మీన్స్ వేకింగ్ అప్, డ్రైవింగ్. ఫస్ట్లో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా గజిబిజిగా ఉంటుంది. ఈవెన్ కాలు ఎక్కడ చూసి ఎతికి బ్రేక్ మీద చూసి ఇటుపక్క గేర్ చూసి స్టీరింగ్ చూసి చేసేవాడిని మొదట. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూనే ఫోన్ మాట్లాడతాం, ఎస్ఎంఎస్లు పెట్టేస్తాం, మెయిల్కి రిప్లై చేస్తుంటాం, ఎవరైనా అడ్డం వస్తే బ్రేక్ వేస్తాం, ఇన్ని రకాలు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ అన్కాన్షియస్లీ కాన్షియస్ ఎఫర్ట్. దానికి ముందు ఏం చేసాం? కాన్షియస్లీ కాన్షియస్ ఎఫర్ట్ చేసాం. తెలిసి అన్ని విడివిడిగా చూసుకుని గేర్ ఎక్కడ ఉంది, క్లచ్ ఎక్కడ ఉంది చూసాం. తర్వాత ఏమైందండి? అది అన్కాన్షియస్లీ కాన్షియస్ అయిపోయింది. వితౌట్ అవర్ నాలెడ్జ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ది లా ఆఫ్ అట్రాక్షన్ లో ప్రిన్సిపల్స్ అండి. ఈ మూడింటిని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒక కాన్షియస్ ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్గా కొన్ని రిచువల్స్ చేయడం, మార్నింగ్ లేవడం, హెల్త్ మీద ఫోకస్ పెట్టడం, వర్కౌట్ చేయడం, యోగా చేయడం, వాటర్ థెరపీ చేయడం, హాట్ వాటర్ తాగడం, ఫాస్టింగ్ చేయడం, ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అది అందరూ అన్నీ చేయలేరు. ఒకటో రెండో మొదలు పెడితే అన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ మనం వాడడం కానీ స్టార్ట్ చేసామంటే 100% ముందుకెళ్తామండి. సో వాట్ ఐ మీన్ టు సే ఈస్, ఫస్ట్ యూ హ్యావ్ టు క్లీన్స్. మన మైండ్లో ఉన్న రట్టుని క్లీన్ చేయాలి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫిజికల్గా ఇంట్లో ఉన్న రట్టుని క్లీన్ చేయడం మొదలు పెట్టాలి. లైక్ మన ఇంట్లో ఏముంటాయండి? హౌస్లో మ్యాగజైన్స్, పేపర్స్, చిట్టు కాగితాలు, క్లాత్స్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటిని నెమ్మదిగా తీయడం మొదలు పెడితే మన మైండ్ని క్లీన్ చేయడం అనేది తెలుస్తుంది. సో ఈ మేనిఫెస్టేషన్లో జనరల్గా ఏం చేస్తా అంటే, సీక్రెట్ మెథడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో మనం ఇప్పుడు చేసిన పని ఏంటంటే విత్ ఇంటెన్షన్ చేసి. సో దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటెన్షన్ వీ హ్యావ్ టు డూ. ఎన్ని మిరకిల్స్ కూడా క్రియేట్ అయినాయి కూడా ఇంటెన్షన్తోనే స్టార్ట్ అవుతుంది. మన ఈరోజు రావాలని మీరు అందరూ టుడే స్టార్టింగ్లో 13 మంది ఉన్నారు, ఇప్పుడే 53 మంది అయ్యారు. అంటే ఇంటెన్షన్ ఉంటేనే వచ్చారు. సో సిమిలర్లీ మన రిజల్ట్స్ కూడా అదే ప్రపోర్షన్స్ మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, థియరీ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ ఎన్ ఇంటెన్షన్ టు పుట్ ఎఫర్ట్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. I will not take much time, but just ఒక 4 slides మనం చూద్దాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంటెన్షన్. దీంట్లో ఏం చేయాలంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అవసరం. అంటే వీ షుడ్ ఫీల్ హ్యాపీ ఇన్ డూయింగ్ ద థింగ్స్. అప్పుడు మేనిఫెస్ట్ చేస్తే దానికి ఒక ఎఫర్మేషన్స్ రాసుకుంటాం. ఆ ఎఫర్మేషన్స్ అన్ని కూడా ఎలా ఉండాలంటే ప్రెజెంట్గా ఉండాలి. అంటే ఐఎమ్ కీపింగ్ హెల్దీ మై సెల్ఫ్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఎంజాయింగ్ మై పర్ఫెక్ట్ వెయిట్ ఆఫ్ సో అండ్ సో కేజెస్. సపోజ్ మీరు విజయ్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. వెరీ నైస్ అండి, మీరు స్లిమ్ గా ఉన్నారు. మీరు స్లిమ్ గా ఉండడంలో సీక్రెట్ ఏంటి సార్? థ్యాంక్ యూ సార్, మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ. అంటే అదేం లేదు సార్, నాన్నగారిది జీన్స్ వల్ల కానీ లేకపోతే ఫుడ్ వాటర్ ఎక్కువ తీసుకుంటా సార్. ఎక్సలెంట్. చూసారా, నేను ఊరికే క్యాజువల్ గా మిమ్మల్ని అడిగాను. అంటే మీ స్ట్రక్చర్ బాడీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను అడిగాను, అది కరెక్ట్ అయింది. ఐ థాట్ సంథింగ్ ఈస్ బీయింగ్ భూమి మన సార్, మన భూమి పైన మన విశ్వంలో భూమి 30% ఉంటే వాటర్ 70% ఉన్నట్టు మన బాడీలో కూడా ఘన పదార్థం 30% ఉండాలి, ద్రవ పదార్థం 70% ఉండాలని ఎక్కువ వాటర్ తీసుకుంటా సార్, అన్నం తక్కువ తీసుకుంటా. ఎక్సలెంట్ అండి. సో ఇలాంటి ఎఫర్ట్స్ చేయడం బట్టే వస్తుందండి. ఇలాంటి చాలా ఉన్నాయి. అది నాకంటే మేడం గిరిజా గారు చాలా మీకు అందరికీ ఈ డ్యూరింగ్ దిస్ కోర్స్ లో చెప్పుకుంటారు. మార్నింగ్ వేకప్ ఒకటి, గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ రాయడం ఒకటి, విక్టరీ జర్నల్ రాయడం ఒకటి, తర్వాత మనం ఏదనుకుంటున్నామో దాని మీద ఎక్కువగా ఒక డీప్ గా థింక్ చేసి దాని మీద మేనిఫెస్ట్ చేయాలని ఒక ఆలోచన, ఇంటెన్షన్ ఉండడం, రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్,
ఎఫర్మేషన్స్ రాసుకోవడం, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మార్నింగ్ రిచువల్స్ లో ఒక పార్ట్ అన్నమాట. అన్ని చేయాల్సిన అవసరం లేదు, 1-2 చేయడం మొదలు పెడితే అన్నిటి మీద ఆటోమేటిక్ అదే ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. సో అలా మీరు ఇప్పుడు హాట్ వాటర్ థెరపీ అన్నారు, దట్ ఐఎమ్ డూయింగ్. నేను ఎక్సర్సైజ్ చేయకుండా, వాకింగ్ చేయకుండా ఒక 3 months లో 3 kgs తగ్గానండి. ఇదే మిరాకిల్ కాదు, ఇది పెద్ద చెప్పుకునేది కాదు, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇలా మనం కొన్ని అంటే ఆబ్వియస్లీ విల్ కమ్ టు ద నెగటివ్ మైండ్ సెట్ అంతే. సో ఆ పాజిటివ్ మైండ్ సెట్ లో మనం ఉండాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ మీ టైమ్. దట్ మీ టైమ్ షుడ్ బి ఇన్ ద ఎర్లీ మార్నింగ్. సార్ చెప్పారు కదా, సో బ్రహ్మ ముహూర్తం అని 3:30కి మొదలవుతుంది అని. సో 4:30కి అయినా మనము స్టార్ట్ చేసుకుంటే ఆ 1 hour అంటే కంప్లీట్లీ పాజిటివ్ ఎనర్జీస్ ఇట్ ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ అబౌవ్ ఇన్ సిట్టింగ్ పొజిషన్. సో అలా చేసుకోవడం వల్ల మనకు వెరీ వెరీ గుడ్ చక్రాస్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. అండ్ సో ఇవన్నీ మనము చేసుకోవాలి, రెగ్యులర్గా చేసుకోవడం వల్ల. అండ్ దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ. సో మార్నింగ్ మనము రాసిన అఫర్మేషన్స్ ఆర్ వాట్ ఎవర్ పాయింట్స్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ, డైలీ 20 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు ద వాకింగ్. సో వాకింగ్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ యాక్టివిటీ. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను వాకింగ్ చేస్తున్నాను అన్న వాళ్ళకి యు ఆర్ రాంగ్. వాకింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ, నాట్ అన్ ఎక్సర్సైజ్. సో మన బాడీ ఒక రివర్ లాగా భగవంతుడు తయారు చేసింది. మనం ఒక పాండ్ లాగా కూర్చొని చోట కూర్చొని అలా తయారు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనము ఆ రివర్ లాగా ఫ్లో అవ్వాలి. సో ఆ రివర్ లాగా ఫ్లో అవ్వాలి అని అంటే రోజంతా యాక్టివ్గా ఉండాలి. రోజంతా యాక్టివ్గా ఉండాలి అంటే నడక ఉండాలి మనిషికి. సో నడక, వాకింగ్ అనేది ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్కి సపరేట్గా టైం కేటాయించి వీ హ్యావ్ టు డూ ద ఎక్సర్సైజ్ రొటీన్స్ ఉండాలి. అండ్ సో సార్ చెప్పిన దాంట్లో పాయింట్స్లో మనకు ఆ చక్ర మెడిటేషన్లో సార్ యాక్చువల్లీ విజువలైజేషన్, ఇట్ ఈస్ నాట్ చక్ర మెడిటేషన్, ఇట్ ఈస్ లవింగ్ యువర్ సెల్ఫ్ అన్కండిషనల్లీ. ఎందుకంటే ప్రపంచంలో మనం ఒక అడుగు వేస్తున్నామంటే కిందికి లాగే వాళ్ళే అందరూ ఉంటారు. ఒక అడుగు వేసామంటే 10 మంది కిందికి లాగే వాళ్ళే ఉంటారు. సో ఆ అడుగు పైకి వేసుకోపోవాలంటే మన పైన మనకు ఆత్మ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో దాన్ని ఉంటే సో మనల్ని మనము ప్రేమించుకోవాలి. మనం ఎలా ఉన్నా కూడా, ఈ బాడీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనకు అది బాడీ ఆ పనిని చేయిస్తూ ఉంది. కాబట్టి మన బాడీని ప్రేమించుకోవాలి. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకు ఇలా అంతా అనకదండి. మనం ఏమంటామో అదే అవుతాము. సార్ అదే పాయింట్స్ కూడా చెప్పారు. టిఫా పాయింట్స్ అంటే మన థాట్స్, వర్డ్స్, యాక్షన్స్, సో ఆల్ షుడ్ కోఆర్డినేట్. అండ్ ఈవెంట్స్ ప్లస్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్కమ్. సో ఈవెంట్స్ని మనం ఎప్పుడు మార్చలేము, మనం ఇచ్చే రెస్పాన్స్ వల్ల మన రిజల్ట్స్ ఉంటుంది. సో అలాగే కూడా మన లైఫ్లో అలాగే మనము చేస్తూ వెళ్తాము. సార్ మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ మనల్ని అండ్ సబ్కాన్షియస్ మైండ్ని మనము ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే మనం సార్ కార్ డ్రైవింగ్లో కూడా చెప్తూ వచ్చారు చూడండి. డ్రైవింగ్ మనం నేర్చుకున్న తర్వాత అంటే కాన్షియస్లీ అన్కాన్షియస్, సో ఇవన్నీ కాన్షియస్ అలా 4 segments ఉంటాయి. సార్ దాని గురించి కూడా చాలా బాగా మనకు అంటే పిక్చర్ రూపంలో మనల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ అండ్ పెండులం ఎక్సర్సైజ్. సో అంటే మనం ఏమనుకుంటామో అది అవుతూ ఉంది అక్కడ. నాకు పెండులం ఎక్సర్సైజ్లో సార్ చేపించేటప్పుడు అంటే అది రైట్ సైడ్, అదేంటది సార్ చెప్తుంటే ఇది రైట్కి వెళ్ళిపోతుంది, రౌండ్ తిరుగుతుంది అంటే మనం అనుకుంటే అంత పవర్ ఉంది. మనం అనుకోవడమే మనకు కష్టం. అనుకోవడానికి మనం ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కానీ అనుకోవడానికే భయపడుతున్నాం మనం. ఆ అడుగు డేరింగ్గా వేద్దాము. సార్ రియల్లీ ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ సెషన్, అమేజింగ్ సెషన్ సార్. మీరు చెప్పే విధానం కానీ, మీరు ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ, అండ్ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మన అక్షయ సాయి కూడా రావడం జరిగింది. దట్స్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు 2 వీడియోస్ చూపిస్తానన్నారు. మీన్ వైల్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ జస్ట్ రైజ్ ద హ్యాండ్. ఒకరి తర్వాత ఒకరు చేస్తాం. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినట్టుగా ఇంకొక మంచి పాయింట్ చెప్పారు. అంటే మేనిఫెస్టేషన్ ఒకటే కాదు, మన రియాలిటీని చూస్తూ చేయాలనేది. అది మీరు చెప్తుంటే నాకు కనబడతా ఉన్నమాట. అంతే నేను ఏం చెప్పాననేది నాకు మళ్ళీ మీరు చెప్పినట్టుగా ఉంది. అంత పర్ఫెక్ట్ గా రివ్యూ చేశారు. అలాగే మిమ్మల్ని కూడా దట్ మూమెంట్ ఆఫ్ దిస్ పెండ్లం లాగా పెట్టారు కదా, గ్రీన్ టీ బ్యాగ్. ఫస్ట్ మేడంది భాగ్యలక్ష్మి గారు చేసింది వస్తుంది కానీ మీది రాలేదు, నాకు డౌట్ వచ్చింది. బట్ సడన్లీ ఇట్ హ్యాస్ మూడ్. గ్రేట్ మేడం, థ్యాంక్స్ అలాట్. ఒక వీడియో చేద్దామండి, టైం లేదు కదా. పిల్లలది
అంటే స్మైలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత మనం చేసినా సీరియస్ చేసాం అనుకోండి అంతా దానికి అంత అంటే నీళ్ళు జల్లినట్టు అయిపోతుంది. సో వీ షుడ్ ఆల్వేస్ స్మైల్, వీ షుడ్ బి ఎంజాయింగ్. మనం ఆర్టిఫిషియల్ గా స్మైల్ తెచ్చుకోలేం కాబట్టి పిల్లల్ని చూస్తే స్మైలింగ్ మనకు ఆటోమేటిక్ వస్తుంది కాబట్టి ఆ వీడియో చూపిస్తాను. భాగ్యలక్ష్మి గారు, I think you raised hand. Sir, just 1 minute. Okay. Just 1 minute. I just wanted to announce. If it is okay, can I announce? Please, madam, please. Yes, sir. See, friends, అంటే ఇప్పుడు సార్ పార్టిసిపెంట్స్ కూడా జాయిన్ అయ్యి నా పార్టిసిపెంట్స్కి అందరికీ తెలుసు ఐఎమ్ హెల్త్ కోచ్ అని. సో బై ద వే మై సెల్ఫ్ డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి. ఐఎమ్ అన్ డాక్టర్ అనస్థీసియాలజిస్ట్ బర్డ్ హాస్పిటల్, ఇక్కడ తిరుపతిలో బర్డ్ హాస్పిటల్లో అనస్థెటిస్ట్. అంటే అనస్థెటిస్ట్ అంటే మత్తు డాక్టర్ అని. సో నేను మత్తు మ్యూట్ చేసుకోండి. మత్తు డాక్టర్గా ఉండదాన్ని ఎందుకు ఇలా హెల్త్ కోచింగ్లు ఇలా అన్ని చేస్తున్నానంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్యాషన్. నాకు చాలా ఇష్టము హెల్త్, ఎక్సర్సైజ్, ఫిట్నెస్, డయట్ ఇవన్నీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇవి నేను చేసుకుంటూ ఉంటే ఎక్కడ నేను సొసైటీకి హెల్ప్ చేయగలను అని ఐ హావ్ జస్ట్ కమ్ అవుట్. అండ్ దట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే కమ్యూనికేషన్లో నేను ఐఎమ్ నథింగ్ యాక్చువల్లీ. సో ఇంత ఫ్రీగా ఇలా మాట్లాడుతున్నానంటే డాక్టర్గా కాదు, బేసికలీ ఇంపాక్ట్ ఫౌండేషన్లో నేను అసోసియేట్ అయినందుకు ఐఎమ్ ఏబుల్ టు టాక్ లైక్ దిస్. అండ్ దాని తర్వాత ఐ బికేమ్ సో స్ట్రాంగ్. ఎలా స్ట్రాంగ్ అయ్యాను అంటే ఎవరైనా ఒక్క మాట అంటూనే ఎందుకన్నారు వాళ్ళు అన్నీ అంతా అయిపోయి ఉంటుంది, కానీ దాన్ని పొద్దునుంచి రాత్రి వరకు నెక్స్ట్ డే వరకు క్యారీ చేసి దాన్ని అలాగే ఆ పర్సన్ని చూసినప్పుడల్లా నాకు మరి అదే థాట్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. సో అలాంటి నా వీక్ మైండెడ్ని స్ట్రాంగ్ చేసిన నరేంద్ర సార్కి అండ్ నా కొలీగ్స్ అందరూ అంటే సురేష్ సార్ కానీ, అంజయ్ అన్న, ఆది గారు, సో అందరూ కొలీగ్స్, నాట్ ఓన్లీ వన్ పర్సన్. సో ఇక్కడ మనకు స్వర్ణ గారు ఉన్నారు. అలా చాలా మంది అంటే లైక్ అంతా ఒక చోట వస్తుంది అని సార్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా. సో అలా రావడం జరిగింది. దాంతో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. అండ్ దీంతో ఐ వాంటెడ్ టు గివ్ అన్ బెస్ట్ టు సొసైటీ యాక్చువల్లీ హెల్త్ పరంగా, బికాస్ ద రూట్ కాజ్ ఇస్ ఒబేసిటీ. ఇప్పట్లో యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ద యాక్చువల్ డిసీజెస్ మనకు కనిపిస్తూ ఉండే క్యాన్సర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ ద యాక్చువల్ డిసీజెస్. ద రూట్ కాజెస్ ఒబేసిటీ ఇక్కడ బికాస్ ఆఫ్ ద డయటరీ హ్యాబిట్స్. అందుకు ఐ జస్ట్ టుక్ ఎ స్టెప్ to change 1 million life, 1 million people ki they want to follow, I want them to follow a healthy nutritional choices and good exercise pattern and habit formation. So idi na goal anamata, ultimate goal. And a part of the goal I have already trained around 300 members. So alanti oka program ni I'm keep continuing, because after my duty hours I'm just fixing mana kids, everything I'm taking care, and I'm giving little bit of time to make the society better. So ila I'm conducting different programs, and I'm also taking one-to-one health coaching. Health coach just a doctor ga aithe it doesn't make any sense. So I did health coaching, coach ayyanu certification, and I have also become nutrition coach, and I'm also fitness expert. So my YouTube channel, I'll just type it here. సో అంటే యూట్యూబ్ ఛానల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా జనాలకి తెలుస్తుంది కదా, కనీసం అంటే ఎలా చేయాలి, నా ఏజ్ ఇంత అయిపోయింది ఇంకేముందిలే ఇప్పుడు అని అనుకుంటూ ఉంటాం కదా. సి మై ఏజ్ ఇస్ 43 years. ఐ డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ లాట్ ఆఫ్ మైండ్ఫుల్ డైటరీ హ్యాబిట్స్. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఇట్ ఈస్ పాసిబుల్. ఈవెన్ అట్ 80 years, 85 years ఇట్ ఈస్ పాసిబుల్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ టు ఆల్ ద పీపుల్ హు ఆర్ అబౌవ్ థింకింగ్ దట్ ఇంకేముంది అయిపోయింది అనుకునే వాళ్ళకంతా జస్ట్ మై వర్డ్స్ మైట్ ఇన్స్పైర్ యూ. అండ్ ఇప్పుడు రాబోయే నెక్స్ట్ June 16th ఐఎమ్ కండక్టింగ్ పిల్లలకి హెల్తీ డైటరీ హ్యాబిట్స్ గురించి ఒక చిన్న వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను, 2 hours వర్క్షాప్. అండ్ దట్స్ 99 rupees రేపటి వరకు. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ ఇంక్రీజ్, ద ప్రైస్ విల్ ఇంక్రీజ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ మీకు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇట్ ఈస్ జస్ట్ 99 rupees. సో 99 rupees is nothing, but my motto is to make society better. So that's the reason I have put this workshop. But without money value ఉండదు మనం ఇచ్చేదానికి ఫ్రీకి. సో అందుకు just you take my contact details, and one more contact details also I'll keep if at all. But phones I might not receive, so you can always keep me a message. నా నంబర్ పెట్టాను అండ్ నా యూట్యూబ్ ఛానల్ని కూడా పెట్టాను. అక్కడైనా కూడా మీరు ఒక కమెంట్ బాక్స్లో డ్రాప్ చేస్తే ఐ విల్ జస్ట్ నోట్ ఇట్ డౌన్.
your phone number. And thank you so much. Thank you so much. Meerandaru vachi, you have put a lot of energy here. Sir, thank you, sir. Sir, please proceed, sir. I'm sorry. మేడం గిరిజా గారు, యాక్చువల్ గా నరేందర్ సార్ శిష్యులు కదండి, మన అందరం కలిసి వచ్చాడు చేయడం. సార్ నేను గ్రూప్ లో రికమెండ్ చేసి పంపించారు, అందుకని మన టీం అందరూ వచ్చారు. వెరీ హ్యాపీ. ఐ థింక్ సార్ కూడా వచ్చారు. నరేంద్ర సార్ వచ్చారా? సార్ ఇస్ దేర్. ఎస్ సార్ ఉన్నారు. వెరీ ఫార్చునేట్. గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడ? ఓకే, నరేంద్ర సార్. సార్ విల్ బి కమింగ్ ఎనీవే. థ్యాంక్ యూ నరేంద్ర సార్ ఫర్ ఎంకరేజింగ్. వేర్ ఆల్ యువర్ స్టూడెంట్స్. ఇది కూడా మేనిఫెస్టేషన్ అండి. సార్ స్టూడెంట్స్ ని సార్లా తయారు చేయడానికి రా ఆఫ్ అట్రాక్షన్ లో కోచెస్ గా తయారు చేశారు. అది కూడా మాకు అదృష్టం అన్నమాట సార్ దగ్గర చేయడం. జస్ట్ విల్ టేక్ క్వశ్చన్స్ అండ్ సార్ కూడా వస్తారు. ఈ లోపల వీడియో కూడా చూద్దాం. భాగ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సార్ మార్నింగ్ మనం చేసేటి గ్రాటిట్యూడ్ కానీ మెడిటేషన్స్ కానీ ఇవి చేయమన్నారు కదా సార్. రోజు మనం రాసుకోవడం కానీ పాయింట్స్ వైజ్ గా వాటిని విజువలైజేషన్ చేయడం కానీ, దాంట్లో ఇంకొకటి అబ్రివేషన్స్ అని అన్నారు కదా సార్. అదేంటి సార్? నాకు అది ఒకటి అర్థం కాలేదు సార్ క్లాస్ లో కూడా. అందుకే ఎఫర్మేషన్ అంటే గోల్ ఏదైతే మనం అనుకుంటామో దాన్ని వర్డ్స్ మనం బిగ్గర్ గా చెప్తాం అన్నమాట. అంటే మనకు మనం నా గోల్ ఇది అని నాకు నేను చెప్పుకున్నాను అనుకోండి, పబ్లిక్ గా నాకు నేను చెప్పుకున్నాను అనుకోండి, రా సీక్రెట్ గా నా గోల్ ఇది అని జేబులో పెట్టుకుని కాసేపు అయిన తర్వాత వద్దులే ఇంకెలా ఎవరు చూడలేదు కదా దీన్ని తగ్గించుకుందాం అనుకుంటాం. అలా కాకుండా వీ నీడ్ టు ప్రొక్లైమ్. నేను ఇలా చేస్తానని చెప్పి ముందు యూనివర్స్ కి చెప్పాలి, మనకు మనం చెప్పుకోవాలి, మన టీం మెంబర్స్ కి చెప్పాలి, వెల్ విషెస్ చెప్పాలి. విజన్ బోర్డ్ తయారు చేసుకుని అఫర్మేషన్స్ అంటే ఏంటి, ప్రెజెంట్ టెన్స్ లో మనం ఆల్రెడీ రీచ్ అయిపోయాం. గోల్ అనుకున్నాం అనుకోండి, రీచ్ అయిపోయాం అనుకోవడం విజువలైజేషన్. అఫర్మేషన్ ఏంటంటే ఐఎమ్ స్ట్రాంగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్కమ్, ఐఎమ్ ఎంజాయింగ్ విత్ గుడ్ హెల్త్ విత్ దిస్ అని ఏదైతే మనం గోల్ రాస్తామో అది గట్టిగా మనం బిగ్గరగా చెప్పి మనకు మనం ఇంకొకసారి అఫర్మేషన్స్ అఫర్మ్ చేసుకుంటాం అన్నమాట గట్టిగా. ఇప్పుడు సిమెంట్ వేసిన తర్వాత గట్టిగా చూసారా, స్ట్రాంగ్ అఫర్మేషన్ మనకు మన మైండ్ కి బాడీకి సోల్ కి అఫర్మేషన్ పెట్టుకుంటాం. దీన్ని అఫర్మేషన్స్ అంటారండి. సో వాట్ ఎవర్ గోల్ ఇట్ ఈస్ దేర్ వి టాక్ అండ్ ప్రొక్లైమ్ పబ్లిక్. అది మనం అప్పుడు మనకి ఇంకొంచెం బలం పడుతుంది లోపల. దట్ ఈస్ కాల్డ్ అఫర్మేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు. మోర్ పవర్ టు భాగ్యలక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్. మోర్ పవర్ టు సార్. Very happy evening, sir. Wonderful session, sir. Thank you so much once again for learning the things from you again and again. Very happy, sir, for spreading the great knowledge of Narendra, sir, to all of the people. Very fortunate people. The magicians are there. Happy to see Girija ma'am also. Actually, Mind Power Unlimited lo Madam Kiran sir and RK sir, Madhav ma'am, all together we are there in March 23. Narendra sir first offline session anamata adi. Correct. So happy to see you ma'am once again. Please convey our wishes Thank to you. Kiran sir also, of course. Yes. MSK sir belongs to our place only, Vijayawada. We proud of that. Thank you. Thank you, Andy. And one more thing. Yes ma'am. Actually గా earlier basic ఇవి చెప్పారు మీరు, హెల్త్ ఇది, దానిలో కూడా నేను పార్టిసిపేట్ చేశా. వండర్ఫుల్ సెషన్ ఫర్ అరౌండ్ 10-11 days యాక్చువల్లీ. సో ఇది చిల్డ్రన్ కన్నారు కదా, ఫుడ్ గుడ్ హెల్త్ హ్యాబిట్, అదే ఫుడ్ హ్యాబిట్స్ అని 99 అని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మ్యామ్? ఇఫ్ యూ కెన్. ఇది చిల్డ్రన్ అంటే ఇట్ ఈస్ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి ఈ క్లాస్లలో, పేరెంట్స్ అండ్ సో ఇది June 16th 2 hours 8 PM to 10 PM. So healthy recipes and healthy way, what we have to give, how we have to respond. So many things will be there, sir. So నేను అందుకే కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టాను. అంటే ఒకవేళ నేను ఇప్పుడు అంటే ఎక్స్టెండ్ అవుతుంది కదా అన్ని డీటెయిల్స్. మేడం పర్లేదు, నేను అన్ని గ్రూప్స్ లోనూ పెడతాను, నా గ్రూప్స్ లో పెడతాను. షేర్ చేస్తే we can spread the word so that everybody will get the benefit out of it. కరెక్ట్ సార్, కరెక్ట్. థ్యాంక్ యూ అండి రాజేష్ గారు. మీరు ఒకసారి మేడం 10 minutes వర్కౌట్ చెప్పారు. గిరిజా మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నాగార్జున గారు మేడం. సార్ మేడం వీడియోస్ చూసి నేను ప్రజెంట్ 13 kilos తగ్గాను సార్. లాస్ట్ టైం డిటాక్స్ చూసి 10 kilos తగ్గాను.
రీసెంట్లీ మన డీటాక్స్ స్టార్ట్ చేశారు 5 days. 5 days కి 86 to 83కి వచ్చాను సార్. 3 kilos 2.5 kilos తగ్గాను. మార్నింగ్ కూడా గ్రూప్ లో పెట్టాను. అవును మేడం చెప్పేది కూడా మార్నింగ్ ఎక్సర్సైజ్ డైలీ పెట్టేది చాలా బాగున్నాయి సార్. అవి ఫాలో అవుతుంటే కూడా వెయిట్ కూడా ఏదో తేలికగా ఉన్నట్టుంది సార్. వెయిట్ ఉంటుంది. మ్మ్. Excellent. మాకు కూడా అవకాశం చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ సార్. సూపర్ అండి. మోర్ పవర్ టు నాగార్జున గారు. థ్యాంక్ యూ మాకు సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ మీ వాల్యుబుల్ అన్ని చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. సో విత్ ఇన్ 5 days అంటే డీటాక్స్ ప్రోగ్రామ్ చేసాము. డీటాక్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోగ్రామ్. సో దాంట్లో yes reduce 3 kgs and it is like a good way. Yeah. వెల్కమ్ నెక్స్ట్ సెషన్ కి వస్తాం తప్పకుండా. yes sir. అలాగే మీరు ఫస్ట్ 10 minutes వర్కౌట్ చెప్పారు కదా, చెమటలు పట్టారు. 10 minutes చేస్తే కాదు, అవును బర్పీస్. ప్రాక్టీస్ చేస్తుంటాం అప్పుడప్పుడు. ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్ అండి. చాలా మంది అది చెప్తే నమ్మరు వాళ్ళు. మినిట్స్ లో చెమట పడడం ఏంటనేది మీరు అప్పుడు చేసి చూపించారు. వెరీ నైస్. థ్యాంక్ యూ. చేద్దాం సార్ మళ్ళీ. సో ఇఫ్ ఎనీబడి ఈస్ హ్యావింగ్ డౌట్స్ ఓకే, అదర్వైజ్ వి విల్ సీ వన్ వీడియో ఆఫ్ చిల్డ్రన్ and then we'll invite sir. Yeah, Tirumalesh wants to talk, sir. Tirumalesh garu Unmute చేసుకోండి. Tirumalesh unmute చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ చెప్పండి. Tirumalesh garu వినపడుతుంది. సార్ శుభముహూర్తం అన్నారు సార్. మార్నింగ్ శుభముహూర్తం అన్నారు సార్. ఎప్పటి నుంచి? కరెక్ట్. మార్నింగ్ అండి. మార్నింగ్ అంటే మనం Yes, sir. చాయిస్ బట్టి లేవచ్చు. నేనైతే 4:23 AM కి లేస్తున్నాను. ఈ రోజు 346th డే. ఐ వాంటెడ్ టు కంప్లీట్ 1 year బై 21st June. మార్నింగ్ లేవడం వల్ల ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. లేచిన తర్వాత స్నానం చేసి కూర్చుంటే ఇంకా పవర్ ఎక్కువ ఉంటుందండి. అది ఒకటి చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మనకు ట్రాక్ లోకి వచ్చేస్తాం. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. కొంతమంది అడుగుతారు మార్నింగ్ లేచి ఏం చేయమంటారు సార్ అని. మీరు మార్నింగ్ రిచువల్స్ ఉంది, మన నరేందర్ సార్ది క్లాస్ ఉంటాయి, మీరు అటెండ్ అయ్యారంటే మళ్ళీ వదలరు. అది అంత క్రేజీగా ఉంటుంది. అండ్ యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. ప్లీజ్ కమ్. ఓకే. సూపర్. అంటే సార్ ఇది తిరుమలే ఎక్సర్సైజ్ కూడా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. చెప్పండి Ma'am? చెప్పండి చెప్పండి చెప్పండి. సార్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను సార్. అట్లా టైమింగ్ ఎప్పటి నుంచి అని 3:30 అట్లా అన్నారు కదా సార్. 3 అలా అంటారా? అది డిపెండ్స్ ఆన్ మన ఇంట్రెస్ట్ అండి. కొంతమంది లేట్ గా పడుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది మార్నింగ్ లేవలేరు. అటువంటి వాళ్ళకి మీ కన్వీనియంట్ టైంలో మొదలు పెట్టండి. మొదలు పెట్టాక ఆటోమేటిక్ గా మీరే సెల్ఫ్ మేనేజ్మెంట్ వచ్చేస్తుంది అన్నమాట. మన రొటీన్ లో ఇలా లేవాలి, ఇలా చేయాలి అనేది ఎక్కడ లేదు, రూల్ ఏం లేదు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. బట్ ఎర్లీగా లేస్తే మంచిది. యువర్ చాయిస్. 6 గా స్టార్ట్ చేసి ఇప్పుడు ఎప్పుడు లేస్తున్నారు నార్మల్ గా? 4:30, 4 అట్లా లేస్తాను. చేస్తారు. ఇంకా అయితే మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవాలి. వెరీ గుడ్. నైస్ నైస్. కంగ్రాచులేషన్స్ అండి తిరుమలేష్ గారు. మోర్ పవర్ టు యు. థ్యాంక్ యూ. ఎస్ మేడం. వండర్ఫుల్ సార్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో ఓకే సార్ మేడం. మీరు ఆ వీడియో ఆర్ విల్ క్లోజ్? లేదు సార్, వీడియో చూపించండి సార్. వీడియో చూపిద్దాం మేడం. ఇది బాగుంటుంది. యూ కెన్ ఎంజాయ్ జస్ట్ ఫర్ 2-3 minutes. సార్. ఓకే మేడం. సో మీన్ వైల్ ఎవరైనా గోల్ చార్ట్స్, గోల్ సెట్ చేసుకోవాలి, ఎలా ఏమీ తెలియదు అని అంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ సురేష్ సార్. సో ఆ లింక్ నేను పెడతాను సార్, మీరు నాకు పంపించండి. ఐ కీప్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ సీ దిస్ అండ్ ఎంజాయ్. Look, Sissy. You goober.
ఇది షేర్ చేస్తాను మేడం ఇది. ఎస్ సార్, ఎస్ సార్. This I will share Yes, sir. and we can enjoy. Suresh గారు బాబు వచ్చారు. Very nice. Suresh గారు Hello. with your baby boy. Hi, Suresh garu. Hi. Hello. Hi. Hello. Hi. See, this is what happens when you start playing with the kid. See, you just forget like what is your age, what is everything. Ego, all filters will go, and you actually feel more happier. Parents Suresh garu. Thank you. Hartik. Satvik. Harvika. వెరీ నైస్. వీఆర్ ఎంజాయింగ్. యాక్చువల్గా మనం ఫారెన్ లో పిల్లల్ని చూసి ఎంజాయ్ చేస్తాం. మన ఇంట్లో వాళ్ళని తీసుకుని మనం వీడియో తీసి మనం ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది చూసినప్పుడు. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ వన్స్ అగైన్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, మై నెంబర్ ఐ హావ్ ఆల్రెడీ షేర్డ్. యూ కెన్ కాల్ మీ. విల్ కండక్ట్ వన్ గుడ్ సెషన్ ఆల్సో. గోల్ సెట్టింగ్ మీద ఎలా గోల్స్ పెడతాం, ఎక్సెల్ షీట్స్ ఎలా తయారు చేసుకుంటాం, వాటిని ఎలా ఫాలో అవుతాం కూడా చేద్దాం. ఇట్ ఈస్ లైక్ మినిమం, దట్ విల్ బి మినిమం. ఎందుకంటే నరేంద్ర సార్ దగ్గర ఉన్న మన టీం మెంబర్స్ అందరూ కూడా అందరికీ స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నది ఇది. ఇట్ ఈస్ లైక్ కోఆర్డినేటింగ్ విత్ అవర్ టీం మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గర్జా గారు, చాలా హ్యాపీ టుడేస్ సెషన్. Because of you, we could get the opportunity. Thanks a lot. Thank you, sir. Because of you, everyone could get that law of attraction. అంటే ఉంది అనే ఒక నమ్మకం జనాలలో కలిగించడానికి మీరు ఈ రోజు వేసిన ఎఫర్ట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. I think we are missing Narendra sir. అంటే వచ్చారు, చూసి వెళ్ళినట్టున్నారు. We missed him. Thank you. Okay, sir. Thank you, friends. More power to you. Thank you so much, sir. Thank you, sir. sir. More power to you, sir. More power. More to you, ma'am. Thank you very much, More sir. power Thank to you you, very much, ma'am. sir. Sir. More power to you, sir. Thank you, Girija madam. Thank you, madam. Thank you. Thank you, ma'am. Thank you, Thank you madam. very much, ma'am. Thank you. So more power to everyone. Thank you. Thank you, So, sir. Thank you very much. మీరు ఎటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ ని యూజ్ చేసి మీరు ఏది అవ్వాలనుకున్నారో అనేది పార్టిసిపెంట్స్ గ్రూప్ లో పెట్టండి. ఇన్ వాట్ వే యూ వాంట్ టు యూజ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఒక్క సింగిల్ చేంజ్ వాట్ యూ వాంటెడ్ టు బ్రింగ్ బై యూజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద చాట్. ఇక్కడ కాదు, పుట్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఓకే. సో హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యము. సో ఆరోగ్యంలో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మనం ఎంతెంతో హెల్తీగా తయారవ్వచ్చు అనే విషయాలు మనం ఈరోజు మన సురేష్ సార్ మనకు హార్ట్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. So let us follow these things. At least 10 to 20% of following these things will make our life better and better. Thank you so much and have a very great day, sir. Thank you so much, Suresh sir. Okay. Bye. Yes, sir. Thank you, sir. Thank you, madam. Thank you. Okay. Thank you. Bye. Thank you.